ఎవ్రీడే పేపర్లో చూస్తున్నారా మీరు? గంజాయి అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, చెన్నైలో పట్టుకున్నారు, మొన్న కరీంనగర్లో పట్టుకున్నారు, అన్నీ వస్తున్నాయి. ఒక నిమిషం, కరీంనగర్లో పట్టుకుని అన్నీ వస్తున్నాయి. అన్నీ వచ్చిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంగా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి కదా. రెండోది నువ్వు ఒక సమీక్ష పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కదా నువ్వు. గాడిదికి పళ్ళు కాస్తున్నారా? పళ్ళు తోముతున్నారా మీరు? నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉంది నీకు, అది అయ్యింది. ఇప్పుడు సంధ్య అక్వాలో వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆఫీసర్లు అక్కడ పోయి అడ్డం పడ్డారు? యు ఆన్సర్ దట్. నీ ఫోటోనేసి సంక్రాంతి సమయంలో మీ అందరి ఫోటోలు వేసి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీ A2 విజయసాయిరెడ్డి అక్కడ ప్రెసిడెంట్ అయితే ఈయన ఇంటర్నేషనల్ ఫిగర్ ఇలాంటి నేర సామ్రాజ్యానికి. అతను నేను అందరికీ ట్వీట్ పెడతాను, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ నేను ట్వీట్లు పెడతాను అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నువ్వు పెట్టచ్చు. బ్రెజిల్ నుంచి వచ్చింది. యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దిస్. యు ఆన్సర్ దిస్. ఇన్ని జరిగితే మళ్ళా వేరే వాళ్ళపైన నెప్పవేయాలంటే ఎంత దుర్మార్గులో, ఎలాంటి వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు తప్పు చేసి ఎదురు వాళ్ళపైన దాడి చేయడం, మీలాంటి వాళ్ళు పాపం ఆ దాడి చేస్తా ఉంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. వెంకటగౌడ పైన వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అక్కడ పోలీసులు విలేకరుల పైన కొట్టి కేసులు పెట్టించి ఇంకా 2 రోజులు ఇవన్నీ చేస్తారు. అందుకే ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళు పారిపోరు. ప్రజలు తిరుగుబాటు చేయనంత వరకు వాళ్ళ సహనాన్ని, ఓపికని పరీక్షిస్తూనే ఉంటారు. ఇంకా చాలా చేస్తారు. ఏమ్మా నువ్వంతా ఇదేమి అదేమి బొమ్మలు వేయడం కాదు కదా. బ్రాండ్ ఉందా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి? ఎవడన్నా వస్తాడా? నేను అడుగుతాను, నువ్వైతే వస్తావా? నీ ఆస్తి లాక్కున్నాక, నీ భూమి లాక్కుంటారని తెలిసినాక, పెట్టుబడులు పెట్టినా దీనికి భవిష్యత్తులో గ్యారంటీ లేదు తెలిసినాక నువ్వు పెడతావు 1 రూపాయి? నువ్వు ఒక భూమి కొంటావా రేపు ఇక్కడ? నేను అడుగుతున్నా. అలాంటి బ్రాండ్ని నాశనం చేసినాక నేను అక్కడి నుంచి నెగటివ్ నుంచి స్టార్ట్ చేయాలి పాజిటివ్కి. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకు ఒక్కరికి నష్టం కాదు. ఇప్పుడు